ఈ 2015లో మనకు పెద్ద సంక్షోభం ఎదురైంది అన్నమాట. ఇప్పుడు అంటే ఓన్లీ పాల గురించి సంక్షోభం మనకి ఎక్కువ ఎదురవడం జరిగింది. ఈ సంక్షోభంలో చాలా నష్టం కూడా రావడం కూడా జరిగింది. రేటు తగ్గించేస్తారు వీళ్ళు. ఎక్కువ ఫీడ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, దాన్ని బట్టి మాకు ఇది చాలట్లేదు రేటు. గడ్డి కూడా కొనేది కదా, గిడ్డు కొనాలి, ఫీడ్ కొనాలా, అన్ని కొని వేయాలా, అయినా వాళ్ళు రేటు తగ్గిస్తారు. దాన్ని బట్టి మాకు లాసే కదా. జనవరి నుంచి పడింది, స్లోగా మార్చి కంప్లీట్ గా పడిపోతుంది. మనకి ఎంత వచ్చిందంటే 18 రూపాయలు 25 పైసలు వచ్చింది. రైతు రేట్ వస్తుంది, దాంట్లో మళ్ళీ ఏజెంట్ కమిషన్ అని వస్తుంది. రెండు కలిపితే అంత వచ్చింది. ఫస్ట్ ఏమి ఇచ్చినంటే 21, 22 ఇచ్చినాడు. క్వాలిటీని బట్టి ఇస్తాను ఇచ్చిన ఫస్ట్. మళ్ళా ఒక నెల అట్లా రాస్తూ 2 బిల్లులు రావడం అట్లా జరిగింది. 3వ బిల్లుకి ఏం చేయిందంటే 4 రూపాయలు ఒకటేసరే డౌన్ చేయింది. 4 రూపాయలు డౌన్ చేయిన తర్వాత ఉంటే ఉండేది అని చెప్పేసి మళ్ళీ 18, 19తో బిల్లు వస్తా ఉంది. తర్వాత మళ్ళా వేస్తా ఉన్నా కానీ ఒకటేసరే 15, 16 వచ్చాయి. మరి మేము పెట్టుబడికైనా మాకు పాలు మీద రాబడి లేకపోతే మాకంటే ఇక్కడ కష్టపడినందుకు మాకు ఏటి ప్రయోజనం ఉంది? ఇక్కడ మా పాలు ఎక్కడ పోతున్నాయి, మా దగ్గరనే రా పాలు తీసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారో తెలియదు. 40 రూపీస్ అమ్ముతారు, మాకేమో 30 రూపీస్, 28 రూపీస్, 25 రూపీస్ వచ్చిన రోజులు ఉన్నాయండి. రాలేదండి, 25 పాయింట్లు 26 పాయింట్లు వస్తే పోసుకుంటారు. అందుకని 25 పాయింట్లు రాలేదు. ఇప్పుడు ఆయన వస్తానయ్యి, అయినా వాళ్ళకి పాలు ఎక్కువైపోయినాయి, అందుకని వాళ్ళ ఇప్పుడు రేట్ తక్కువ ఉన్నాయని వాపస్ ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. కారణం ఏమంటే ఇక్కడ పాలు ఎక్కువైనాయి, అది అందువల్ల వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఒక్కోనాడు ఒక్కొక్క రూట్ లో ఒక్కొక్క ఏజెంట్ కు రిటర్న్ పంపుతున్నారు అని లాస్ట్ లో మనకు బయటపడి చెప్పండి. పాలు గిడకి వస్తే మనకు లాస్ అయ్యి కదా. లేకపోతే మనిషికి వచ్చి కూలి వచ్చి 150, 120 అట్లా కూలి, మళ్ళీ దానికి గడ్డి కొనాల్సిందే కదా. అయినా 6 గంటల గడ్డి అయినా తింటుంది. 6 గంటలు కలిసిన 100 రూపాయల దాకా గడ్డి. గేదనే సొమ్ములో సుఖం లేదమ్మా, దానికి రాలేదు. ప్యాన్ చూపోతుంది, ఎంత దొండికి వచ్చిందో నేను దొండిగా అమ్మాడు. మీ అన్ని గేదె ప్యానసాలు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా గడ్డి బ్లాగ్ తెస్తాను, దానా పెడతా, గడ్డి తెస్తాను. అలా గడ్డోలు వేయలేరు, అలా నాలాడదానికి గేదె తీసేసాను కిట్టుబడి అవక మిగలలేదే. నీకు ఏది ఇప్పుడు అమ్మేయడానికి తయారులో ఉన్నాను. పొట్టుగడ్డి అమ్మా కొంటే తాట 10,000 అయిపోయినాయి. ఆ గడ్డి ఇంటి తోలుకొచ్చాక మేటు ఇప్పుడు మీరు ఫోటో తీసిన కాడ మేటు 10,000 అయింది ఇంటికాడ పెడితేనే. నేనేమో 8 రోజులు తిరిగి కొన్నాను, దొరకట్లేదు. మనకేం మిగులుతుంది? మిగలలేదు. ఇది అయితే మనం రైతులం కనుక మనకు పక్కడ గుడ్డు ఉండాలని ఆశతోటి మేపడం గాని. Since July 2014, there has been a huge and growing collapse in the milk prices globally. And this has had, interestingly enough, a very negative impact on India's entire milk economy because of the fact that some of the big dairy processors and players in the dairy market in India today have actually become extremely integrated into global markets. In the latter half of 2014, as global milk prices of both SMP and liquid milk began to tumble and fall, exports from India, interestingly, also began to fall. By the end of 2014, we had a huge number of the private dairies and Amul actually announcing that there was going to be a huge build-up of domestic SMP stocks. ఎందుకు తగ్గిందంటే ఎక్సెస్ ఆఫ్ మిల్క్ అంటున్నారు వాళ్ళు. డైరీ వాళ్ళ నుంచి వచ్చే రీజన్ అయితే మాకు పాలు ఎక్కువ ఉంది, ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసినారు కాబట్టి మాకు సేల్స్ లేదు. Their strategy of dealing with the excess stocks of SMP has been to offload these excess stocks of SMP into the domestic markets. Amul expanding its markets
aggressively into Hyderabad city in southern India or into Punjab was actually to unload and offload their own domestic stocks and supplies of skim milk powder. Why this depression, this kind of downward plummeting of procurement prices is happening is that in the last 6 months, we have seen a peaking of butterfat imports into the country. To think of all these stocks of S&P which need to now be reconstituted into milk, we do need to import butterfats, and that is borne out by our own statistics. మేము రోజు మార్కెట్ చేసిన మిల్క్ నే కదా వాళ్ళు పౌడర్ గా మారుస్తారు. ఆ పౌడర్ ని బ్యాన్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ మిల్క్ నమ్మాలి, డైలీ సేల్ చేయాలి. డైలీ సేల్ వాళ్ళకి లేవంట. This has resulted in a price war between brands and dairy brands, each one undercutting the other to sell milk at a cheaper price. Now consumers are being offered really cheap reconstituted milk which is being sold into the market by organized dairy sectors. The consumers are putting pressure on the people's market, saying that you now lower your rates and you lower your prices at which you sell us milk. దీనికి కారణం ఏమంటే రైతులు ఇచ్చే పాలు కంటే ప్యాకెట్ పాలు ఎక్కువ వాడే వాళ్ళు ఎక్కువ అయిపోయింది. పాలు వస్తున్నాయి, రైతులు పాలు ఎక్కువ రేటు కాబట్టి పొందాయి. కూడా హైదరాబాద్లో పాలు కొవ్వ అన్నీ కూడా డంపింగ్ చేయడం ద్వారా ఈ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం జీవనాధారం మీద మొత్తానికి దెబ్బతీయడం అనేది జరుగుతూ ఉంది. It is only going to have a further depressive effect on procurement prices which organized dairy sector will pay to farmers. మనం రేపొద్దున పాల సంక్షోభం ఎక్కువగా పెరిగి ఈ పాల రైతులు కూడా ఈ వ్యవసాయ రైతుల్లాగానే ఆత్మహత్య చేసుకోవాల్సి రావడం అనేది కూడా రావచ్చు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున అందరం కూడా ఏకమై, పాల వ్యాపారస్తులు రైతులు అందరం ఏకమై దీన్ని మొత్తం కూడా ఒక పెద్ద ఉద్యమం రూపంలో తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే బాగుంటుంది. And our demand is very simple. It is the responsibility of the state, of the government of India, to do whatever is required to protect the interests of small and marginal farmers or the peasants who depend so vitally on milk. మనం ఆవు నుంచి తీసినవి ఫ్రెష్గా వాళ్ళకి ఇవ్వడం, అదే మనకు మంచి పాలు. మన దృష్టిలో మంచి పాలు అంటే అవే. నేను దానికి ఏదో ఫ్లాట్ యాడ్ చేస్తే మంచి పాలు అవుతుంది, దానికి చిన్న ఫ్లాట్ చేస్తే మంచి పాలు అవుతాయి అని మేము ఆలోచించాలి. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళ నుంచి పాల ఉత్పత్తి కరెక్ట్ ఉంటే మనకి ఇలా కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ₹2 వస్తే మనకు రూపాయి వచ్చినా కానీ దాని అనేది సాటిస్ఫాక్షన్ మంచిగా నడుస్తుంది. అట్లా అయితేనే ముందుకు సాగుతాం, లేకపోతే దాని బయట నుంచి వచ్చే కంపెనీలు రాకుండా వాటిని అరికట్టాలి. ఇక్కడ స్థానిక మార్కెట్లను బలోపేతం చేయాలి. ఇక్కడ రైతుకు సరైన గిట్టుబాటు ధర రావాలి. స్థానిక పశు జాతులను పెంపొందించాలి. అప్పుడే రైతు ఆ పశువులను నమ్ముకున్నటువంటి ఆ జాతిని నమ్ముకునే జీవనం కొనసాగిస్తున్న దళితులకు అది పూర్తిగా లాభకరంగా ఉంటుందని చెప్పి. From our side is we have to organize locally with local consumers. Unless we alert and sensitize local consumers to the important role they play in supporting local people's markets, the attractiveness of cheap milk can completely undermine any kind of sovereign local people's governance and democratic systems of markets of production, which otherwise getting completely smothered and destroyed under corporate milk and dairy markets.